హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్యాండిడ్ టేల్స్ విత్ గణేష్ కట్ట. ఈ రోజు మన ముందున్న గెస్ట్ రాజశేఖర్ తంగిళ్ళ గారు. ఆయనకి నాకు ఒక 3-4 ఇయర్స్ ముందు నుంచి పరిచయం ఉంది. మనలాగా ఒక ఫిల్మ్ మేకర్ అన్నమాట. అంటే ఆయన ఫిల్మ్ మేకింగ్ జర్నీలో లైక్ ఓన్లీ రైటింగ్ పర్స్పెక్టివ్ అండ్ డైరెక్షన్ పర్స్పెక్టివ్ నుంచి ఆయన ఫిలిమ్స్ ని ఎలా అప్రోచ్ అవుతారు అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మొత్తం ప్రాపర్ గా ఆయన ఫిల్మోగ్రఫీ ఫాలో అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మాస్టర్ క్లాస్ ఇన్ మేకింగ్ లవ్ స్టోరీస్ అని చెప్పి పెట్టాలనిపించింది ఈ ఇంటర్వ్యూకి టైటిల్. బాగుంది. అంటే ఇదేదో మాస్టర్ క్లాస్. అంటే మీ బాగుంది టైటిల్. ఫిల్మోగ్రఫీ అంతా అబ్జర్వ్ చేశాను బ్రో. లైక్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు లవ్ స్టోరీస్ ఎక్కువ కనిపించినాయి. మీతో నేను పర్సనల్ లెవెల్ లో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మీరు లవ్ స్టోరీస్ కి ఫ్యాన్ అని చెప్పి లైక్ హను రాఘవపూడి మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లైక్ ఇన్స్పిరేషన్ అన్నట్టు చెప్పారు. సో ఎక్కడి నుంచి ఒక సీడ్ పడింది అనేది మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి నేను టేక్ ఓవర్ చేస్తాను. సీడ్ అయితే అంటే యాజ్ అ డైరెక్టర్ అవ్వాలి అని అనిపించింది అయితే హను రాఘపూడి గారు అందాల రాక్షసి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట నాకు. అది యాజ్ అ ఫిల్మ్ మేకర్ గా అక్కడ సీడ్ పడింది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ అంటే ఆ ఫ్లేవర్ లో సినిమా చేయాలి మనం అని చాలా ఎక్సైటింగ్ గా నేను ఆ టైం నుంచి వెయిట్ చేసా. సో దాన్నే ఫాలో అవుతున్నాను మీరు అన్నట్టు. నేను ఆ ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నాను. యా యా అంటే మీరు బేసిక్ గా మీ ఫిల్మోగ్రఫీలో నేను చూసిన ది బెస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మీరు ఫ్రేమ్స్ కంపోజ్ చేసే విధానం కానీ అండ్ మీరు ఆ అథెంటిసిటీ చూపించే విధానం కానీ నాకు బాగా నచ్చుద్ది. బేసిక్ గా కలిసి వచ్చిన శీతాకాలంలో కావచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన లోకల్ సెలబ్రిటీలో కావచ్చు, ఆ అథెంటిసిటీ, ఆ విలేజ్ అథెంటిక్ నేచర్ ని బాగా క్యాప్చర్ చేస్తారా అనిపించింది. మనం యా. మణిరత్నం ఫిలిమ్స్, హనురాఘవపూడి ఫిలిమ్స్ చూసినప్పుడు ఫ్రేమింగ్ అనేది చాలా బాగుంటది. బేసిక్ గా ఆ ఎసెన్స్ మీ దాంట్లో కూడా కనిపించింది. మీరు చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ కంపోజ్ చేస్తారు. అందులో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటి విజువల్ ఎస్థెటిక్ బిల్డ్ చేయడానికి? రాసేటప్పుడే నేను లొకేషన్కి వెళ్ళిపోయి ఆ సీన్ కంపోజ్ చేసుకుంటాను అనమాట. ముందే లొకేషన్ చూసి రాసుకుంటాం. చాలా మంది ఏంటంటే ముందు రాసేసుకుని తర్వాత లొకేషన్ వెతుక్కుంటారు. సో దాన్ని బట్టి అక్కడ అంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ బట్టి ఫ్రేమింగ్ కంపోజ్ చేసుకుంటారు అనమాట. సో నేనేంటంటే నా స్టైల్ ఏంటంటే బేసిక్ గా నేను రాసే ముందే నేను వెతుక్కుంటాను ప్లేస్ ని. అంటే ఎక్కడ చేస్తాం మనం దీన్ని వెళ్ళిపోయి ఆ ఎన్విరాన్మెంట్ ని, ఆ అట్మాస్ఫియర్ ని ముందు నేను గ్రాప్ చేసుకుని అక్కడే నేను అంటే ఫ్రేమింగ్ మీరు అన్నట్టు అక్కడ ఇలా ఉండాలి మనకి, ఇలా ఉండాలని చెప్పేసి ముందే కంపోజ్ చేసుకుని వచ్చి అప్పుడు చేస్తాను అనమాట. ఓకే. మీ దగ్గర నాకు ఏది బెస్ట్ అనిపించిందో నాకు అదే కంప్లైంట్ కూడా అనిపిస్తుంది. బేసిక్ గా లైక్ మీరు చేసినవన్నీ లవ్ స్టోరీస్ చేశారు. ఎందుకు కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతున్నారు? లైక్ ఎంత స్కిల్ పెట్టుకుని ఎందుకు కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నారు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఆడియన్స్ కోసం చేస్తున్నారా లేకపోతే మీకోసమే మీరు చేస్తున్నారా? ఆ, ముందు మన కోసం మనం చేస్తాం. అది ఆడియన్స్ కి నచ్చుతుందో లేదు తర్వాత. ముందు మన కోసం చేయాలి ఏం చేసినా కదా. సో దాని తర్వాత అది ఆడియన్స్ కి నచ్చుతుందంటే దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. బేసిక్ నేను చేసేది అదే. ఓకే. మీరు అనుకున్న కంప్లైంట్. యా యా లైక్ కంప్లైంట్ అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరు ఒక స్టైల్ ఉంటది. నేను దాన్ని దాన్ని ఏం క్వశ్చన్ చేయను కానీ లైక్ నేను కమల్ హాసన్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. లైక్ ఎందుకంటే ఆయన వెర్సటాలిటీ ఉంటది. బేసిక్ గా అంటే ఒక ఫిలిం నుంచి ఇంకో ఫిలిం కి ట్రాన్సిషన్ స్మూత్ ఉండదు. అంటే లైక్ అరే లవ్ స్టోరీ చేసాం, మళ్ళీ లవ్ స్టోరీ చేద్దాం, ఈ ట్రాన్సిషన్ ఉండదు. లవ్ స్టోరీ చేసాం, ఇంక కంప్లీట్ సైకోపాత్ స్టోరీ చేద్దామా లేకపోతే ఒక టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామా, ఈ ఈ షిఫ్ట్ ఉంటది. లైక్ ఈ షిఫ్ట్ నేను పర్సనల్ లెవెల్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తా. అంటే లవ్ స్టోరీస్ కూడా నేను ఎంజాయ్ చేస్తాను. లవ్ స్టోరీస్ చూడకుండా టీనేజ్ నుంచి యూత్ లోకి ఎవడు రాడు బేసిక్ గా, అది అది ఇష్టపడకుండా. బట్ ఏంటంటే మీరు ఎక్స్పెరిమెంటేషన్ కి ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది క్వశ్చన్ అన్నమాట. అదే అంటున్నా అంటే ముందు నేను ఏమనుకుంటానంటే మనకు వచ్చిన పని స్ట్రాంగ్ గా చేయాలి. మనకు రాని పని ఎప్పుడో ఒకసారి ట్రై చేయాలి. అది నేను ఎప్పుడు ట్రై చేస్తాను బేసిక్ గా. ఇప్పుడు ఇంకా మనం ఏంటంటే ఫీచర్ ఫిల్మ్ లోకి ఇంకా దిగలేదు కాబట్టి డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను. నేను ఇక్కడే కంఫర్ట్ జోన్ లో ఉండాలని లేదు నాకు కూడా. బట్ ఎక్స్పెరిమెంట్స్ నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. అంటే ఈ ఓకే. ఫిల్మ్ మేకింగ్ లో నేను చేస్తాను. అది మళ్ళీ సపరేట్ కాన్స్ట్రా ఏమంటారు కాంట్రాస్ట్ లో ఉండదు అది. ఓకే. ఓకే. దీంట్లోనే కొత్తదనం ఎలా తీసుకురావాలి అనేది యా. ఆలోచిస్తారు. ఓకే. ఇప్పుడు బేసిక్ లవ్ స్టోరీ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూసాడు, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయిని చూసింది. లైక్ వాళ్ళిద్దరు లవ్ లో ఎలా పడ్డారు, కాన్ఫ్లిక్ట్ ఏమొచ్చింది, అవును. రిజాల్వ్ ఎలా అయింది, ఇదే థ్రెడ్ ఉంటది. ఉమ్, దీంట్లో మీరు అవును. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మనం ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా చెప్తేనే తప్ప ఆడియన్స్ మన దగ్గరికి మళ్ళీ రాడు. అలాంటి టైంలో అవును. మీరు ఒక సీన్ కొత్తగా బిల్డ్ చేయడానికి మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? అంటే ఒకటే జోన్ లో 10 రకాల ఫిలిమ్స్ తీయడం అనేది కూడా చిన్న టాస్కింగ్ కాదు, అది కూడా ఛాలెంజింగ్. యా, యా, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు రిపీట్ అవ్వకుండా అంటే దానికి ఉన్న ప్రాబ్లం ఏంటి దాని త్రూ వెళ్ళాలనుకుంటాను. అంటే ప్రతి అంటే ఏమంటారు ప్రతి సిచ్యువేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది కదా. దాని త్రూ వెళ్ళాలనుకుంటాను కానీ రిపిటేషన్ అవ్వకుండా మాక్సిమం నేను కూడా ట్రై చేస్తాను.
రిపిటేషన్ అంటే మెజర్మెంట్స్ అని ఏమీ లేదు. బేసిక్ గా మనం అనుకునే కథ మనం ఏం చెప్పాలనుకున్నా అనేదే ఉండాలి స్ట్రాంగ్ గా, అంతేగాని ప్రికాషన్స్ అంటే పెద్దగా నేనేం తీసుకోను. ఇలాగే చెయ్యాలి అలాగే తీయాలి అని ఉండదు. ఆడియన్ అంటే మనం చెప్పేదానికి, మనం చెప్పేది కరెక్ట్ చెప్తే వింటున్నాడు చూస్తున్నాడు అంటే దాన్ని ఫాలో అయిపోతుంది అంతే. బేసిక్ గా ప్రికాషన్స్ అని ఏమి ఉండదు. మనం గోదావరి జిల్లాలో వాళ్ళం కాబట్టి మన దాంట్లో కొద్దిగా ఎటకారం దీని అనేది ధ్వనించడం అనేది క్వైట్ కామన్. ఈవెన్ తో నేను అవును. గోదావరి జిల్లాల నుంచి వచ్చినా కానీ నేను కామెడీ రాయడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ లో ఫీల్ అవుతాను నేను. బేసిక్ గా నాకు పర్సనల్ లెవెల్లో కామెడీ రాయడం అనేది చాలా కష్టం. కానీ మీరు ఉమ్. సునాయాసంగా కామెడీ రాస్తారా? కటింగ్ షాప్ కి రిబ్బన్ కటింగ్ ఏంట్రా అనే డైలాగు ఉమ్. నాకు బాగా నచ్చింది. అంటే ఇలాంటివి చాలా, అంటే నేను ఒకటో రెండో రాస్తే మీరు పదుల సంఖ్యలో రాస్తారు. ఇది ఈ కామెడీ ఎలిమెంట్ ఒక స్క్రిప్ట్ లోకి తీసుకురావాలంటే ఎలాంటి థింగ్ చేస్తే బాగుంటది? బేసిక్ గా మనకి ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి మెయిన్. ఉమ్, మనకి పర్సనల్ గా ఉమ్, ఆ హ్యూమర్ టచ్ మనకు ఉంటే డెఫినెట్ గా అది స్క్రీన్ మీద తీసుకురావచ్చు రైటింగ్ లెవెల్ నుంచి. ఓకే. అది ఇప్పుడు నాకు ఎక్కువ ఉంటుంది. నేను ఏంటంటే స్పాంటేనియస్ గా మాట్లాడతాను నేను కొన్ని. సో నేను స్పాంటేనియస్ గా కామెడీ చేయగలను నేను ఓకే. నా ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ. నాకేంటంటే నాకు పెద్దగా పెద్ద కష్టం అనిపించదు. నాకు నేను దాన్నే తీసుకొచ్చి రాయడానికి ట్రై చేస్తాను. ఓకే. లైక్ ఇప్పుడు బేసిక్ గా నాలాంటోడు ఉన్నాడు, అసలు కామెడీ మర్చిపోయినా లేనోడు. ఆడు రాయాలంటే ఏం చేస్తే బెస్ట్? యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ కామెడీ రాయాలంటే ఏం చేస్తే బెస్ట్? నాలాంటితో ట్రావెల్ చేయాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నతో ట్రావెల్ చేస్తే డెఫినెట్ గా అది బిల్డ్ అవుతుంది ఓకే. ఓకే. ఖచ్చితంగా. లైక్ అలాంటి సినిమాలు చూడటము. పర్సనల్ గా నాకు ఖలీజా సినిమా బాగా ఇష్టం. చాలా స్పాంటేనియస్ గా ఉంటది అది. అంటే క్యారెక్టర్ కి ఉండే ఫ్లెక్సిబిలిటీ నాకు బాగా ఇష్టం అనమాట. ఆ క్యారెక్టర్ మనం అలాగే ఉంటాను బయట. ఓకే. సో దాని ద్వారా నేను బాగా పట్టుకుంటాను నేను. ఇప్పుడు మీరు చాలా లవ్ స్టోరీలు తీశారు కాబట్టి ఇది, నేను ఇప్పుడు దాకా ఎవరిని క్వశ్చన్ అడగలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు లవ్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? లవ్ అంటే బేసిక్ గా ఏమి లేదు. అది ఏమంటారు, ఒక పర్మనెంట్ ఫీలింగ్ అన్నమాట. నేను లవ్ ఓకే. ని పర్మనెంట్ ఫీలింగ్ అని నేను నమ్ముతాను. అది అంటే ఏమొచ్చినా సరే ఏమంటారు డైవర్ట్ అవ్వకుండా పర్మనెంట్ గా మనం అంటే లైఫ్ లాంగ్ ఫీల్ అయ్యే దాన్ని నేను పర్సనల్ గా నేను లవ్ అనుకుంటాను నేను. స్టిక్కింగ్ టు వన్ పర్సన్ అంటారా మీరు లవ్ అంటే? డెఫినెట్ గా ఓకే. ఖచ్చితంగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లైక్ అసలు ఇది వన్ నైట్ స్టాండ్ దగ్గర నుంచి ఏదో సిచ్యువేషన్షిప్ లో అన్నారు, కొత్తగా ఏ పిచ్చి పిచ్చి పదాలన్నీ పెట్టి అంతా జస్ట్ ఏదో ఒక కలిసామా వెళ్ళిపోయామా అన్నట్టే మాట్లాడుతున్నారు. దీని మీద మీ టేక్ ఏంటి అసలు? నేను దాని మీద అసలు మాట్లాడాలనుకోవట్లా. ఎందుకంటే నాకు అవన్నీ తెలియదు బేసిక్ గా. నేను ఎక్కడో స్ట్రక్ అయిపోయాను బేసిక్ గా. ఉమ్, ఏమంటారు, ఆ, ఒక ఒక జనరేషన్ దగ్గర నేను స్ట్రక్ అయిపోయా. ఉమ్. నేను ఇప్పుడున్న జనరేషన్ ఫాలో అవుతూ నేను నా వల్ల కాదు, నేను తీసుకోలేను బేసిక్ గా. నేను తీసుకుని అలాంటి కథలు రాయాలని కూడా నేను ఆలోచించలే ఇప్పటి వరకు. మాట్లాడాలని, ఓకే, మాట్లాడాలన్నప్పుడు ఇంక క్వశ్చన్ ఏముంటది ఇంకా. కరెక్ట్. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు ఫ్యూచర్ లో ఈ ఈ లవ్ స్టోరీ కాకుండా ఈ స్టోరీ నేను ఖచ్చితంగా ఇలాంటిది ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అనే స్టోరీ ఏమైనా ఉందా? లైక్ సీతారామం అలాంటి కథలు నేను చెప్పాలనుకుంటాను నేను. అలాంటిది అండ్ శేఖర్ కమల గారి లీడర్, యా, గుడ్ ఫిలిం. అలాంటి సినిమాలు కూడా స్ట్రాంగ్ గా చెప్పాలి. ఎందుకంటే అవి సమాజానికి చాలా ఉపయోగం. అలాంటి సినిమాలు బేసిక్ గా అంటే దాన్ని చూసి మనం ఎడ్యుకేట్ అవుతామా లేదనేది సెకండరీ. బస్ ఇలాంటి సినిమాలు చెప్పడం వల్ల పర్సనల్ గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. అవునవును, అవును. దాన్ని చేసుకునే విధానం మారిపోవచ్చేమో కానీ తెలీదు, అందులో మార్పు వస్తుందా లేకపోతే అవన్నీ తెలీదు. బట్ పర్సనల్ గా నేనైతే బాగా పర్సనల్ గా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అలాంటి సినిమాలు చేసినప్పుడు. లైక్ ఇప్పుడు బేసిక్ గా నాకు హిట్ లేకపోతే వ్యూస్ వచ్చినాయి ఇలాంటి వాటితో సంబంధం లేకుండా లైక్ కీప్ ఆన్ అంటే కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. బేసిక్ గా నేను మిమ్మల్ని కలిసినప్పటి నుంచి చూస్తున్నాను, లైక్ మీరు కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతున్నారు. అంటే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ యూట్యూబ్ సక్సెస్ లేకపోతే ఇంకోటో నేను మాట్లాడట్లా. ఇప్పుడు బేసిక్ గా కన్సిస్టెన్సీ అనేది చాలా కష్టం ఏ ఫీల్డ్ అయినా సరే. ఒక ఎఫర్ట్ కంటిన్యూస్ గా పెట్టడం అనేది అలా పెడుతున్నారు కదా మీరు. లైక్ ఈ పెట్టే ప్రాసెస్ లో మీకు ఛాలెంజెస్ వస్తాయి కదా. అంటే ఒక్కోసారి రాయాలనిపించకపోవచ్చు, ఒకసారి తీయాలనిపించకపోవచ్చు. ఇలాంటివి ఎప్పుడైనా మీకు ఫేస్ చేశారా? మీరు ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు చాలా సార్లు అనవసరం మనం చాలా టైం ఇన్వెస్ట్ చేస్తామే. మనం ఈ టైం ని మనం ఇంకో దగ్గర పెడితే మేబీ అంటే సంపాదించవచ్చో లేదా ఇంకోది ఏదైనా సాధించవచ్చో ఇలాంటివి ఉండొచ్చేమో. బట్ నాకు చాలా ఛాలెంజెస్, మనకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మన ఏజ్, ఇవన్నీ ఉంటాయి అనమాట ఇందులో. అంటే ఇంకా నెలకి వచ్చేసరికి ఏమి సంపాదించకపోవడం, ఇలా ఇవన్నీ ఉన్నాయి. బేసిక్ ఏంటంటే స్ట్రాంగ్ ఒకటి ఫీల్ అయింది ఏంటంటే, అంటే ఈ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఏమంటారు దాన్ని, ఒక అద్భుతం చేస్తున్నాం మనం చెయ్యొచ్చు అని మనం ఫీల్ అయితే తప్ప
ఈ ఛాలెంజెస్ ని ఫేస్ చేయలేం. అవును. లైక్ ఇప్పుడు నార్మల్ గా మీరు నాకు తెలిసినంత వరకు ఒక 10 to 15 షార్ట్ ఫిల్మ్స్ ఆర్ఎల్స్ ఇవి చేసి ఉంటారు వెబ్ సిరీస్ కానీ ఇదంతా యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్. ఈ ఫిలిం మేకింగ్ జర్నీలో మీరు నేర్చుకున్న టాప్ 3 లెసన్స్ ఏంటి? మెయిన్ ఏంటంటే మేనేజ్మెంట్. ఎందుకంటే మనం ఎంత మంచి కథ రాసినా, ఆ, ఎంత మంచి ఆర్టిస్టులు దొరికినా, మన సెట్ లో మేనేజ్ చేసే విధానం ఉండొచ్చుండి. అది నేను బాగా నేర్చుకున్నాను. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ లో డెఫినెట్ గా అది మనకు అవసరం. అది ఇప్పుడు మంచి కథ రాసే వాళ్ళు ఉంటారు, మంచిగా తీసే వాళ్ళు ఉంటారు. కానీ ఆ సెట్ లో అందరినీ మేనేజ్ చేసగలిగే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. అవును. అంటే వీటితో కలిపి నేను అది కూడా నేర్చుకున్నాను అనమాట. నేను ఓకే. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది నాకు. నేను అదొకటి బాగా నేర్చుకున్నాను. అండ్ ప్రొడక్షన్ కంట్రోలింగ్ కూడా నేను బాగా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ కంట్రోలర్ లాగా నేనే, ఐ మీన్, ఇన్వెస్ట్ చేసే దగ్గర. మీవన్నీ హై బడ్జెట్ ఫిలిమ్స్ లా అనిపిస్తాయి. మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ఎంత బడ్జెట్ పెడతారు మీరు? అంటే డ్యూరేషన్ అయిపోయింది ఆ బట్టి లైక్. క్వశ్చన్. అదే మీరు అన్నట్టు డ్యూరేషన్ బట్టే నేను ముందు యా. క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. అదే ఇప్పుడు అంటే లైక్ అంటే అంటే మినిమం ఎంత ఉండొచ్చు, మాక్సిమం ఎంత, మాక్సిమం అనేది ఇంకా మన ఇష్టం, ఇంకా ఎంతైనా పెట్టొచ్చు. మినిమం బడ్జెట్ ఇంత అని ఉమ్, ఉంటది కదా బేసిక్ గా, అది ఎంత అనుకుంటున్నారు మీరు ఒక క్వాలిటీ ఆ, షార్ట్ ఫిల్మ్ తీయాలంటే? అంతే డ్యూరేషన్ బట్టి ఒక 50K. అంటే ఇద్దరే క్యారెక్టర్, రెండే క్యారెక్టర్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అది 1 డేలో అయిపోతుంది అని అంటే ఖచ్చితంగా ఒక 50K అలా అవుతుంది. 50K అనే చాలా పెద్ద సౌండింగ్, చాలా పెద్ద కనబడుతుంది నాకు బేసిక్ గా. మనకి పెద్దగా ఉంటదిలే. దాన్ని హ్యాండిల్ చేసే దగ్గర కూడా మనకి భయం వేస్తుంది. ఈ ఆ. 50,000 ఎలా చేయాలి. ఇప్పుడు బేసిక్ గా మనం ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అంటే దాని నుంచి రిటర్న్స్ రావడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. తమడా మీడియా లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కొలాబరేట్ అయితే వాళ్ళు మేబీ బ్రాండ్ డీల్స్ ద్వారా వాళ్ళు సంపాదించవచ్చు. ఇప్పుడు మీరు ఆర్ఆర్ ప్రొడక్షన్స్ లో వర్క్ చేశారు, సో కాల్డ్ మీడియా జైంట్స్ కాకుండా నార్మల్ వాటితో కూడా కొలాబరేట్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మనీ గేమ్ కదా. మనం ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అంటే దాని నుంచి రిటర్న్స్ రావు. ఈ రిటర్న్స్ రావని తెలిసినా సరే ఒక ప్రొడ్యూసర్ వచ్చి మనం దాని మీద పెడుతున్నాడంటే అతనికి మనం ఎటువంటి భరోసా ఇస్తే తను యాక్సెప్ట్ చేస్తాడు? అంటే నేను డబ్బులు పెట్టినా సరే అవి రిటర్న్ రావు అన్న స్టేజ్ లో కూడా అతను వచ్చి పెడుతున్నాడు అంటే అతనికి ఎలా కన్విన్స్ చేస్తారు మీరు? అంటే ఒక 50,000 పెట్టడానికి, ఒక 60,000 పెట్టడానికి ఎలా కన్విన్స్ చేస్తారు అసలు? అంటే బేసిక్ అదే, ముందు వాళ్ళు ఈ కథను నమ్మారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు. అంతేగాని మనం వాళ్ళకి భరోసా ఇవ్వలేం. ఇన్ని వ్యూస్ తీసుకొస్తాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మనం కన్విన్స్ చేయలేం. ఎందుకంటే అది ఎవరు కన్విన్స్ చేయలేరు అలాగా. నేనే కాదు, ఈవెన్ ఏ డైరెక్టర్ కూడా అలా కన్విన్స్ చేయలేడు. ప్యాషన్ ఉంటే తప్ప, ఆ ప్రొడ్యూసర్ కూడా ప్యాషన్ ఉంది అంటే ఇన్వెస్ట్ చేసినా పర్లేదు అంటే ఇన్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా మనకి రిటర్న్స్ రావచ్చేమో అనే ధ్యాసలోనే పెడతారు. కానీ దీనికి వచ్చేస్తాయని మాత్రం పెట్టరు. ఇప్పుడు మీరంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు కాబట్టి మీకు ప్రొడ్యూసర్ ఈజీగా దొరుకుతాడు. ఒక స్టార్టింగ్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, అతను ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించాలంటే లైక్ అసలు ప్రొడ్యూసర్ ఉన్నాడు అని తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంటది కదా. ఇప్పుడు నాకు ఒకరు ప్రొడ్యూస్ చేస్తారు అని తెలుసుకునే అవకాశం కూడా ఉండదు చాలా వరకు. షార్ట్ ఫిల్మ్ కూడా ప్రొడ్యూసర్ ఉంటారా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నాకు ఎదురయ్యారు కూడా అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఒక సజెషన్ ఇచ్చి లైక్ ప్రొడ్యూసర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్పండి. డెఫినెట్ గా అంటే దీనికి మనకి వాట్సాప్ లో గ్రూప్స్ ద్వారా మనకి తెలుసుకోవచ్చు. ఎందుకంటే బయటికి వెళ్తుంటే ఎవరేం చెప్పరు మనకి. ఎవడి కాడు ట్రై చేయడమే. ఆ ట్రై చేసే ప్రాసెస్ లో టైం అంతా ఏమంటారు పోతుంది. అవునవును. ఇలా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే బేసిక్ గా నేను ఇది చాలా మందికి చెప్పాను. ఆ, ఒక గ్రూప్ మనం పెడదాం. ఆ గ్రూప్ త్రూ మనకి అంటే ఈవెన్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇలాంటి కథలు ఇన్వెస్ట్ చేస్తారు ఇలాంటి కథలకి అని చెప్పేసి ఒక గ్రూప్ అయితే ఫాలో చేద్దాం అని చెప్పేసి అన్నాను. మేబీ అది వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటా. యా. అంటే ఈజీ యాక్సెస్ అనేది ఉంటే కొద్దిగా, అంటే ఇప్పుడు మేబీ టాలెంట్ ఉన్నా అవును. సరే అవుట్లెట్ దొరకకపోతే కష్టం కదా. ఇప్పుడు అందరూ ఖచ్చితంగా. సొంతంగా చేసేసుకోగల ధైర్యం ఉండదు బేసిక్ గా. అరే నేను ఉమ్, ఒక్కడనే ఉమ్. ఉన్నాను అయినా సరే నేను చేసేసుకోగలను, చేసుకోవచ్చు బేసిక్ గా. ఇప్పుడు ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఒక 15 ఏళ్ల క్రితం చూసుకుంటే అసలు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి అసలు సంబంధం లేదు. వెళ్ళొచ్చు, బట్ అవును. ఏంటంటే లైక్ ప్రాపర్ గైడెన్స్ అనేది లేదు. ఒక ఈ పాత్రలు వెళ్తే నువ్వు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవచ్చు, లేకపోతే ఈ పాత్రలు వెళ్తే నువ్వు సినిమా తీయొచ్చు అనే ఒక గైడ్ లైన్స్ ఇప్పటికీ లేదు. సో లేదు, మీరు లేదు. మీరు మీరు ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారనే ప్రాసెస్ చెప్తే లైక్ ఆడియన్స్ కూడా ఈజీ అవుద్ది అనమాట, లైక్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా. అదే మనమే అంటే ఆ, ఇవన్నీ వెతకడమేనండి బేసిక్ గా. నేను ఆ వెతకడంలోనే చాలా టైం ఇన్వెస్ట్ చేశాను బేసిక్ గా. ఇక్కడ యూట్యూబ్ పర్పస్ లోనే, ఈ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక ప్రొడ్యూసర్ని వెతికి, కథ చెప్పి ఒప్పించి
ఇంత దాకా తీసుకురావడం చాలా టైం పట్టేసింది నాకు. మీరు అన్నట్టు ఇప్పుడు వచ్చే వాళ్ళకి అంత ఇది ఉండకూడదు. బేసిక్ గా తండ్రి ఏదో రిక్షా రిక్షా నడుపుతూ 2 అంతస్తులు కట్టాడంటే మళ్ళీ కొడుకు అదే రిక్షా ఇచ్చేసి నువ్వు 2 అంతస్తులు కట్టరా అనడం కంటే బేసిక్ గా ఆ 2 అంతస్తులు నువ్వు ఉండరా అనడం కరెక్ట్ కదా. అవునవును. యా. ఈజీ ఉండాలి. సో ఈజీ ఉండాలంటే నాకు తెలిసి ఈ యూట్యూబ్ ఐ మీన్ వాట్సాప్ లో గ్రూపుల్లో వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపితే బేసిక్ గా వాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు అన్నట్టు మనం పడినట్టే పడాలంటే అది అవుతుంది. యా యా. చాలా మంది ఆస్పైరింగ్ రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఈ ప్రాసెస్ తెలియక చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి చాలా మంది ఏమంటారు ఆగిపోతున్నారు అక్కడే, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆగిపోతున్నారు. అవునవును. సో అలా ఆగకూడదు. ఇప్పుడు మీకు టీం ఉందా? అంటే లైక్ మీరు ఒక్కళ్ళే, లైక్ ప్రతి దానికి మీరు టీం మార్చుకుంటూ ఉంటారా, లేకపోతే మీకు ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ తో మీరు వర్క్ చేస్తారా? కానీ నాకు టీం ఉంది, ఓకే. నేను మారుస్తాను కూడా. ఓకే. అంటే రెండు రకాలుగానే ఉంది బేసిక్ గా. యా, ఎందుకంటే అవతల వచ్చే వాళ్ళకి మరి ఎవడిస్తాడు అవకాశాలు? మనలాంటి వాళ్ళే అట్లీస్ట్ తెలియని వాళ్ళకి అట్లీస్ట్ మన ద్వారా తెలియాలి వాళ్ళకి. అవునవును. ఇప్పుడు నా టీంను కూడా నేను పంపించేస్తా బయటికి, నా దగ్గర ఉమ్, ఉంచుకోను, ఉమ్, 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 వేరేదేదో చేసుకోను. అంటే ఇక్కడ ఏదో ఒకటి నేర్చుకోవాలి ఎవరో ఒకరు. ఉమ్, అంటే ఉమ్. నేను నేర్పుతున్నాను కదా బేసిక్ గా, వాళ్ళ అబ్జర్వేషన్ అంతా, మనం ఏం ఉమ్. నేర్పం ఇక్కడ. వాళ్ళ అవునవును. ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి ఓకే నేను తీయగలను అంటే బయటకు వెళ్ళిపోవచ్చు. అవునవును. అంతేగాని మన దగ్గర స్ట్రిక్ట్ అవ్వాలనే రూల్ ఏం లేదు. యా యా. మళ్ళీ కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మనకి అవకాశాలు ఇవ్వాలి మనమే. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ఆస్పైరింగ్ రైటర్ లేకపోతే లైక్ ఫిల్మ్ మేకింగ్ లో నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీరు కొత్త వాళ్ళు వస్తే ఇదే తీసుకుంటారు అసలు? ఖచ్చితంగా. ఇన్స్టాలో నాకు చాలా మంది మెసేజ్ చేశారు. నేను ఆల్రెడీ 2-3 తీసుకున్నాను ఆల్రెడీ ఇప్పటికి. ఓకే. మీరు ఇన్ఫినిటమ్ లో లైక్ వీడియోస్ ఏవో రిలీజ్ చేసినట్టున్నారు కదా, మీ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇన్ఫినిటమ్ తో కొలాబరేట్ వెబ్ అయ్యి. సిరీస్. యా, వెబ్ సిరీస్. వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? ఇదే మనకి తెలిసిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూనే. చాలా మందికి తెలియదు, మనకి తెలిసిన వాళ్ళు త్రూ అలా వెళ్ళాం అంతే. అలా అని ఓకే. చెప్పేసి మనకి అన్నీ తెలియదు. ఉమ్. మనకి ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి చాలా. ఇదే పెద్ద చెప్తున్నా కదా, ఇండస్ట్రీ అంటే మీకు తెలుసు కదా, తెలుసు తెలుసు. ఇది ఛాలెంజ్. యా యా. మీ దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ బాగా నచ్చింది ఉంది. నాకు ఆ పర్సన్ రియల్ లైఫ్ లో కూడా తెలుసు. నేను ఆయన స్టూడెంట్ ని, సుబ్రహ్మణ్యం గారు. బేసిక్ గా లైక్ నాకు ఆయన యాక్టింగ్ చాలా నచ్చింది. అంటే ఆయన డెక్షన్ లైక్ ప్రాపర్ గోదావరి యాస మాట్లాడతాడు ఆయన. అవునవును. చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఆయన్ని. మనం ఒక పర్సన్ ని రిపీట్ చేయడానికి రీజన్ లైక్ వాళ్ళు చేసే దాని మీద కూడా బేస్ అయి ఉంటది. అంటే ఖచ్చితంగా. లైక్ మీరు కలిసి వచ్చిన శీతాకాలంలో పెట్టడం కావచ్చు, ఈ సెలబ్రిటీ దాంట్లో పెట్టడం కావచ్చు, లైక్ ఇలాంటి వాటిలో పెట్టినప్పుడు నాకు అనిపించింది అనమాట. అంటే ఇంత ఒథెంటిక్ గా ఇంత ప్రాపర్ గా చేస్తున్నప్పుడు ఆ, ఖచ్చితంగా మన దగ్గరికి జనాలు వస్తారు. అంటే చాలా మంది, ఎక్కువ మంది ఎలా ఆలోచిస్తారంటే నేను చేస్తున్నాను నాకు అవకాశం రావట్లేదు అనుకుంటున్నారు. నువ్వు ఎంత ప్రూవ్ చేసుకుంటున్నావు నిన్ను అనే దాని మీద కూడా బేసే ఉంటది. లైక్ నాకు ఆ ఎగ్జాంపుల్ నాకు సుబ్రహ్మణ్యం గారు లాగా అనిపిస్తుంది అనమాట. ఆయన నాకు అవునవును. ఆయన మాట్లాడితే నవ్వు వస్తుంది నాకు బేసిక్ గా. అంటే నేను మీ దాంట్లో ఎవరిని మెన్షన్ చేయకుండా ఆయన మెన్షన్ చేస్తున్నానంటేనే లైక్ హౌ హీ అప్రోచెస్ టు ద క్యారెక్టర్ అనేది తెలిసిపోద్ది బేసిక్ గా. అవును. ఖచ్చితంగా. ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఉమ్, మనం ఒక పర్సన్ తో ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఏమంటారు, మళ్ళీ అన్ని మనకు తెలుస్తుంటాయి. అవును. అంటే అంటే ఈ ఏరియాలో వీళ్ళు బాగా చేయగలరు ఇక్కడ, ఈ ఈ స్కోప్ లో మనకి ఇస్తే ఈ క్యారెక్టర్ బాగా పండించగలరు అనేది మనం ట్రావెలింగ్ లోనే తెలుస్తుంది ఎవరికైనా. మనోడు యా. రిపీటెడ్ క్యాండిడేట్ నాకైతే. అవునవును. అదే. అంటే ఆయన మాట్లాడితేనే నవ్వు వస్తుంది బేసిక్ గా. నేను ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకొచ్చానంటే ఆయన పెట్టి మీరు ఫుల్ లెంత్ రోల్ ఎందుకు చేయకూడదు? ఆ ఆలోచన ఉంది, ఉమ్, ఉంది ఖచ్చితంగా. నేను మనోడితో కూడా నేను మాట్లాడాను. ఓకే. యా, ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అన్నిటికంటే మొదలయ్యేది ముందు ఐడియాతో మొదలవుద్ది. ఆ బీజం అనేది లైక్ ఈ ఐడియా అనే సీడ్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో, ఇది నాణ్యమైన విత్తనం, ఇది ఇది చాలా పొటెన్షియల్ ఉన్న సీడ్, ఇది దీన్ని జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు, ఇది మంచి ఫ్రూట్స్ ఇస్తుంది అంటేనే కదా మనం ఒక ఐడియాని పిక్ చేసుకుని మనం దాన్ని ప్లాన్ చేసి గ్రో చేసేది. మీరు బేసిక్ అవును. గా దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? సర్కమ్స్టాన్సెస్, మన పరిస్థితులను బట్టే ఏదైనా కూడా. అంటే మనం, అంటే మనకి ఎదురయ్యే మనుషులు, మనం తిరిగే ప్లేస్లు, అంటే ఇప్పుడు ఉంటున్న ఏమంటారు జనరేషన్ కిడ్స్, ఉమ్, ఉమ్, ఉమ్. లైక్ అదే
అంటే వీళ్ళ ద్వారానే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏదైనా చెప్పాలని కూడా ముందు వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చెప్పాలి. అంటే అవును. వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వాలి. అవును. వాళ్ళు దాన్ని ఫీల్ అయితేనే దానికి మనం రాసిన దానికి వాల్యూ ఉంటుంది. సో నేను అలా సెలెక్ట్ చేసుకుంటాను బేసిక్గా. అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా రాయాలనుకుంటాను. ఉమ్. ఇప్పుడు మనం ఏదో సామెతలు అని చెప్పేసి పద్యాలు సామెతలు అని రాసుకుంటూ పోయామనుకో కన్వర్జేషన్ లో ఎవరికి ఉమ్. అర్థం కావు. బేసిక్ గా నాకు ఈ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఈ యంగ్ ఫిలిం మేకర్స్ లవ్ స్టోరీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేను బాగా నోటీస్ చేసిన ఒక విషయం ఏంటంటే పురాణాల రిఫరెన్స్లు తీసుకొస్తారు. రాముడు అంటారు, సీత అంటారు, లేకపోతే హనుమంతుడు అంటారు, లైక్ విభీషణుడు అంటారు, రావణుడు అంటారు. అక్కడ కాంటెక్స్ట్ అంత డిమాండ్ చేయదు బేసిక్ గా. అంటే ఇది నా అబ్జర్వేషన్. అది మీకు అనిపించిందో ఆహా. లేదో అంటే నాకు నాకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అంటే అరే అక్కడ సీన్ లో అది అవసరం లేదు, నువ్వు తీసుకొచ్చి పెడుతున్నావు ఎందుకు అంత అంత దానికి అంత నెసెసిటీ ఏంటి? ఇప్పుడు బేసిక్ గా మనం డైలాగ్ చెప్తున్నాం అంటే దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి. నా ఒపీనియన్. ఇప్పుడు ఇప్పుడు పనోడు కూడా పంచులేసి లేకపోతే ఎంత ఎంత అంటే క్యారెక్టర్ నుంచి మాట్లాడితే నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను. సో దీని మీద మీ టేక్ ఏంటి అసలు? అంటే ఇలా రాయడం మీద మీరు మీరు అబ్జర్వ్ చేశారు ఇలాంటి ఏమన్నా? ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాం మీలాగే. ఆ. నాకు అనిపిస్తుంటది చాలా చూసినప్పుడు. ఉమ్. ఎందుకు అంటే ఆ రిఫరెన్స్‌లు ఎందుకు ఇక్కడ అంత స్ట్రాంగ్ ఏమంటారు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ లేనప్పుడు, ఉమ్. స్ట్రాంగ్ ఎలివేషన్ లేనప్పుడు మనం ఉమ్. అనవసరమైన రిఫరెన్స్‌లు ఎందుకు తేవాలనిపించి నాకు కూడా అనిపిస్తుంటది చాలా చూసినప్పుడు. ఉమ్. అదే అదే. ఖచ్చితంగా. నాకు అంటే నేను బేసిక్ గా చాలా నేను షార్ట్ ఫిల్మ్స్ నేను చూడకపోవడానికి రీజన్ అదే. ఈ ఇరిటేషన్ వల్ల మంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా కొన్ని మిస్ అవుతుంటాం బేసిక్ గా. చాలా మిస్ అవుతుంది. అవును. సో ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్ అన్నమాట. మనం ఏం చేయలేం దానికి. నాకు మీ దాంట్లో కామిక్ క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చుతాయి బేసిక్ గా. అంటే లైక్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకొచ్చాం కదా, అలాగే ఒక క్యారెక్టర్ ని మీరు సైడ్ క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేస్తారు మీరు. అంటే లైక్ సైడ్ క్యారెక్టర్ అని కూడా చెప్పలేము, ప్రొటాగనిస్ట్ రోల్ కాకుండా పక్కన ఉన్న క్యారెక్టర్ నాకు బాగా నచ్చుద్ది బేసిక్ గా. సపోర్టింగ్. ఈవెన్ ఈవెన్ ప్రొటాగనిస్ట్ రోల్ కంటే నాకు పక్కన ఉన్న రోలే నచ్చుద్ది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఎందుకు అంత స్పెషల్ డిజైన్ చేస్తారు మీరు? అంటే నేను పర్సనల్ గా నేను అలా నా బిహేవియర్ అలా ఉంటది కాబట్టి అంటే చెప్తున్నా కదా లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది నాకు ఎక్కువ ముందు నుంచి కూడా. ఓకే. ఓకే. ఇప్పుడు దాకా అంటే చాలా తక్కువ చేశాను, ఇంకెక్కువ చేస్తాను. ఐ మీన్ ఉమ్. రాయడంలో కూడా ఇన్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా దానికి ఒక ఉమ్. మంచి సపోర్టింగ్ రోల్ ఇంపార్టెన్స్ ఉంటది అనమాట. ఇంపార్టెంట్ రోల్ అది బేసిక్ చెప్పాలంటే. యా యా. ఇప్పుడు ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ కంటే ఇది మనల్ని ఎక్కువ ఎంటర్టైన్, మనల్ని పిక్ చేస్తుంది, ఐ ఎంటర్టైన్ మీన్ చేసి yes. ఎంటర్టైన్ చేస్తుంది, అటెన్షన్ గ్రాప్ చేస్తుంది అంటేనే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి రాస్తే తప్ప అది అవ్వదు అది బేసిక్ గా. అవునవును. అదే బేసిక్ మనకి అందరికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది యూనివర్సల్ కదా. అవునవును. మనం దాన్ని ఎక్కువ ప్రతి ఒక్కరు తీసుకుంటారు దాన్ని. హర్రర్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు తీసుకుంటారు, క్రైమ్ డ్రామాలు తీసిన వాళ్ళు తీసుకుంటారు, లవ్ స్టోరీలు తీసిన వాళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళందరూ తీసుకునేది ఏంటంటే కామెడీ, ఉమ్. ఫన్, ఎంటర్టైన్మెంట్. సో ఉమ్. నేను ఎంటర్టైన్మెంట్ అవ్వాలంటే బేసిక్ గా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఉండాలి ఉమ్. అనేది నేను ముందే అనుకుంటాను అనమాట. ఉమ్. అది నాకు పర్సనల్ గా. ఇప్పుడు మాస్టర్ క్లాస్ ఇన్ లవ్ స్టోరీ రైటింగ్ అని చెప్పి టైటిల్ పెట్టి మాస్టర్ క్లాస్ గురించి మాట్లాడకుండా మనం వేరే వేరే మాట్లాడితే జనాలు తిడతారు మనల్ని బేసిక్ గా. ఇప్పుడు ఒక ఒక అరే నేను లవ్ స్టోరీలు రాయనా, అదంతా ఫేక్ ఎమోషన్ రా అనేవాడు లవ్ స్టోరీ తీయాలంటే ఆడికి మీరు ఒక పాత్వే ఇచ్చి ఇది చేస్తే ఇలా చేస్తే ఒక ప్రాపర్ లవ్ స్టోరీ నువ్వు తీయొచ్చురా అని చెప్పడానికి, లైక్ మీ జర్నీ నుంచి ఈ ఈ ఎలిమెంట్స్ పెడితే లవ్ స్టోరీ పక్కా హిట్ అనేలాగా నాకు ఒక లైక్ ఒక టెంప్లెట్ కావాలి. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇవన్నీ టెంప్లెట్ సినిమాలు రా అని చెప్పి, అలాగే నాకు ఒక టెంప్లెట్ అవును. కావాలి. ఇప్పుడు ఆ టెంప్లెట్ లో ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉమ్. పడేసినట్టు మీరు సింపుల్ గా ఒక లవ్ స్టోరీ తీయాలంటే ఒక బిగినర్ కి అది కూడా ఎఫెక్టివ్ వేలో తీయాలంటే ఏం చేస్తే అది ప్రాపర్ గా కన్వే అవుద్ది? అదే బేసిక్ ముందు మన పర్సనల్ లైఫ్ లో జరిగిన దాన్ని ముందు మనం అబ్జర్వ్ చేయాలి. ఉమ్. తెచ్చుకోవాలి వెనక్కి తెచ్చుకోవాలి మన లవ్ స్టోరీ ఫస్ట్. ఉమ్. దీంట్లోంచి ఏం తీసుకోవాలి అనేది ముందు తీసుకోవాలి. ఉమ్. ఉమ్. ఇది వాళ్ళకి నచ్చేలా ఎలా చెప్పాలి యా. అంటే లవ్ ను కూడా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది రాసేటప్పుడు ఉంటుంది. యా. సో డెఫినెట్ రాసింది చేయగలిగితే చాలు ఓకే. బిగినర్స్ కి. యా. అండ్ మీరు చాలా కట్టే కొట్టే తెచ్చేలా కూడా చెప్తారు. కట్టే తెచ్చే అన్నట్టు చెప్పారు, మీరు కొట్టడం కూడా మానేశారు బేసిక్ గా. అంటే నాకు కొద్దిగా రాయడమే కదా. అంటే అలా కాదు, అంటే లైక్
షార్ట్ అండ్ స్వీట్ గా కాకుండా కొద్దిగా ఎలాబొరేటెడ్ గా ఇది ఒక నేను ఈ విధానం ఫాలో అవుతాను, మీరు ఇది ఫాలో అయితే మీరు ఇండస్ట్రీ సీక్రెట్స్ ఏం ఓకే. చెప్పొద్దు కానీ జస్ట్ అంటే ఒక పాత్వే. ఇప్పుడు ఒక ఫిలిం మేకర్ లవ్ స్టోరీ రాయాలంటే, అంటే ఇప్పుడు చాలా లవ్ స్టోరీలు అవుతున్నాయి, నేను ఆ లవ్ స్టోరీల గురించి చెప్పట్లా. ఒక ప్రాపర్ లవ్ స్టోరీ తీయాలంటే కావాల్సిన ఒక ముడిసరుకు ఏంటి అనేది చెప్పండి నాకు. వాడి జీవన విధానమే ముడిసరుకు. ఉమ్, వాడి జీవన విధానం, వాడు బతికిన బతుకు. అంటే ఐ మీన్ పాస్ట్, వాడు పాస్ట్ తెచ్చుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. వాడు పాస్ట్ అంటే సరిగ్గా గుర్తుపెట్టుకుని తెచ్చుకున్నాడా, అదొక మంచి లవ్ స్టోరీ అయిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు అంటే లవ్ పాస్ట్ లో స్టోరీ అవ్వచ్చు. ఒక లవ్ స్టోరీ ఉంటది కదా బ్రో బేసిక్ గా. పాస్ట్ లో అదే అన్న ఒక అంటే ఉమ్, 100 చెప్పండి అంటే చెప్పండి ఏదన్నా. మీకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో తెలియదు కానీ లవ్ స్టోరీలు చేస్తున్నారు. కాదు, బేసిక్ అంటే మనం ఏదైతే స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యామో మనకి ఇప్పుడు గుర్తుండిపోద్ది ఒకటి. ఆ, ఆ, అన్ని లవ్ స్టోరీస్ ఉన్నా పాస్ట్ లో ఒక లవ్ స్టోరీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా గుర్తుండిపోద్ది. ఆ అవును. పర్సన్ కూడా గుర్తుండిపోతారు కదా. ఉమ్, సో అది మనం బాగా అంటే మనం రియల్ గా ఫీల్ అవుతాం కదా. ఉమ్, సో దాన్నే మనం కెమెరా ముందుకు తీసుకొచ్చి చేస్తే జనాలు కూడా రియల్ గా ఫీల్ అయ్యారు అనుకో, డెఫినెట్ గా అది బాగుంటది కదా. యా యా. అంటే నేను అదే మనసులో ఫాలో అవుతాను. ప్రేమ అనేది మనసులో పుట్టే ఎమోషన్ కాబట్టి మనసు పెట్టి రాయండి కథలు, అదే ఆయన చెప్పాలనుకున్నారు షార్ట్ అండ్ స్వీట్ గా కన్వే చేసి. ఓకే, మీరు బాగా కన్వే చేశారు కదా. యా. సో అలాగా నేను ఫీల్ అయ్యేది అదే. నేను పెద్దగా ఏదో అంటే ఏదో లవ్ స్టోరీ రాయాలంటే పైకి ఎక్కడో ఆకాశంలో చూసి రాయను నేను ఎప్పుడు. ఉమ్, నా ముందు అంటే నా లైఫ్ లో జరిగిందో, లేకపోతే నా పక్కోడు, నా ఫ్రెండ్, మా ఇంటి పక్కోడు. సో ఇలా మనం రకరకాల మనుషులతో ట్రావెల్ చేస్తుంటాం కదా. ఆ ట్రావెలింగ్ లోనే అరే అరే ఈడిది ఏంటారు దాన్ని, అన్టోల్డ్, అరే ఈడిది ప్రపంచానికి తెలియని ఒక లవ్ స్టోరీ ఉందా ఈడి దగ్గర అని చెప్పేసి అందులోంచి కొంచెం తీసుకోవడము. ఉమ్. ఇలా ఉంటాయి అనమాట మనం చదివిన బుక్స్. ఈవెన్ మా ఉన్నమాట రోజు చెప్పలేను కూడా, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచే రాశాను నేను అది. లేకపోతే అంత చెప్పారు అప్పుడు. యా అంత ట్రూగా రాయలేం. బేసిక్ గా నేను ఇదనే కాదు, బేసిక్ గా నువ్వు నమ్మే కోర్ సిద్ధాంతాన్ని నువ్వు ఏ సినిమాలో అయినా పెడితే ఆ సినిమా బాగుంటది. అంటే మేబీ అది టెక్నికల్ గా తోపు అవ్వకపోవచ్చు, లేకపోతే ఆ, పెద్ద పెద్ద అవార్డులకి వాటికి వెళ్ళకపోవచ్చు, కానీ చూసినోడు ఎప్పుడు నేను తిట్టడు. బేసిక్ గా నువ్వు ఓ సినిమా తీస్తే, నువ్వు ట్రూ సెల్ఫ్ పెట్టి తీస్తే, నువ్వు నమ్మే అది సిద్ధాంతాన్ని, నీ ట్రూ అంతే. ఎమోషన్స్ ని పెట్టి తీస్తే బేసిక్ గా అది ప్రాపర్ గా కన్వే అవుద్ది. అంతే, ముందు మనం నమ్మాలి. జనాల కంటే ముందు మనం నమ్మితే ఆ తర్వాత జనాలు నమ్ముతారు. యా. కరెక్ట్ గా చెప్పారు. యా. ఇప్పుడు బేసిక్ గా ఈ ఫిలిం మేకర్స్ చాలా మంది బుక్స్ చదువుతారు. మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉందా? ఉంది. మీరు చదివిన టాప్ 5 బుక్స్ చెప్తారా? మహాప్రస్థానం శ్రీశ్రీ గారిది. ఎద్దనపూడి సులోచన రాణి గారి నా ఫేవరెట్ ఆవిడ బేసిక్ గా. ఆవిడ రాసిన పుస్తకాలు, ప్రేమ లేఖలు నాకు బాగా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ బుక్ నాకు అది. అండ్ గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన ఐ మీన్ ఆధునిక మహాభారతం. ఓకే, ఓకే. ఆధునిక మహాభారతం అందులో చాలా ఏమంటారు రెవల్యూషనరీ థాట్స్ ఏమంటే చదువుతున్నప్పుడు ఆ, ఆ విప్లవకారులు అంటే మనం ఎలా ఉంటదంటే అది చదువుతున్నప్పుడు మనం జనాల మధ్య బతుకుతున్నాం, ఎక్కడో అడవిలోకి వెళ్ళి బతకడం కరెక్ట్ కదా అనిపిస్తుంటది. జనాలు అంటే ఫేక్ కదా. అడవిలోకి వెళ్ళిపోయి బతికితే ఏమో మేబీ ప్రశాంతంగా ఉంటాయేమో అనిపించేలా ఉంటాయి అందులో ఆయన రాసినవి. చాలా బాగా ఇష్టం నాకు అది, ఆధునిక మహాభారతం. ఓకే. అండ్ చల్లంగారి మైదానం, శశిరేఖ అనే క్యారెక్టర్ బాగా ఇష్టం అనమాట నాకు. అసలు ఎంత బాగా రాశాడు ఆయన అసలు, చాలా గొప్పగా చలంగ్ రాశాడు. అంటే ప్రేమ చలంగారు అనేది రొమాన్స్ లో పెనాకిల్ ఆయన బేసిక్ గా. అవును, నేను ఆయన ప్రేమ మించిన లేరులే. నేను ప్రేమ లేఖలు అని చెప్పి చదివాను బుక్ అయింది. చల్లంగారి కూడా ఉంది దానిలోకి. అది అసలు లైక్ నాకు చదువుతున్నప్పుడు ఏంటి ఇంత ఇంత వర్ణించొచ్చా. అంటే అంటే ఒక మనం బేసిక్ గా అదే ఇప్పుడు మనం మన ఫ్రెండ్ తో ఇలాంటి ఫీలింగ్ చెప్తే, అరే అంత అబ్సెస్డ్ ఉన్నావు ఏంట్రా అనే ఫీలింగ్స్ కూడా చాలా రాస్తాడు ఆయన. ఉమ్, ఉమ్, లైక్ ఉమ్. లైక్ ఇది మేబీ వినే వాళ్ళు కొద్ది నా మైండ్ లో స్టక్ అయిపోయిన ఒక ఎలిమెంట్ ఏంటంటే, వైఫ్ వైఫ్ ఎవరో ఉంటారో, ఊరు వెళ్తది, ఊరు వెళ్ళినప్పుడు తన చీర కప్పుకొని పడుకున్నాను, ఆ, ఉమ్, లేకపోతే ఆ స్మెల్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి రాస్తాడు ఆయన. ఈ అమ్మ ఇంత అవును. అబ్సెషనా అనిపించింది నాకు బేసిక్ గా. చాలా అది డెప్త్.
అల్టిమేట్ అబ్సెషన్ అది. అది కంప్లీట్ ఇంకా లవ్ అనేది కాదు. లవ్ అనే దానికి పరాగాస్ట్ అది బేసిక్ గా. ఆ, పరాగాస ఖచ్చితంగా. యా, అంటే ఆయన లవ్ అనేది చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు బేసిక్ గా. నేను ఆయన ఎక్కువ చదవలేదు, బట్ చదివిన దాంట్లో మాత్రం నాకు అర్థమైంది. అంటే కోర్ అర్థమైపోద్ది కదా మనకు బేసిక్ గా అవును. చదువుతున్నప్పుడు. ఆ, అసలు ది బెస్ట్ అనిపించింది అనమాట నాకు అది. ఇంకా ఒకటి మిగిలినట్టు ఉంది, ఒకటి తక్కువైంది పుష్ప. ఆ, నాకు ఆ, ఎవరు శంకరమంచి సత్యం గారిది అమరావతి కథలు బాగా నేను అది ఇష్టం. తె- నేను అది తెప్పించాను ఇప్పుడు రీసెంట్ గా, చదవాలి. అవును. సి- ఏ, ఆ, మామూలుగా త్రివిక్రమ్ గారు చెప్తారు కదా, ఆ, అవునవును. ఎక్కడో చిన్న అమరావతి అనే ఊర్లో ఓ ఆయనే ఒక చెప్పినవన్నీ యా బేసిక్ గా ఇది మంచి బుక్ అనేది అంటే అన్ని పుస్తకాలు చదవాలి కానీ ప్రత్యేకించి ఇది చదివితే మనకి అంటే నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అనేది మనం ఆయన చూసే నేర్చుకున్నాం. వాళ్ళు చెప్పడం ద్వారానే మనం కొనుక్కున్నాం, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి చదవడం ఇలాంటివి చేస్తాం. నేను బేసిక్ గా ఒకటి నేను ఈ బుక్ రీడింగ్ లేకపోతే ఇంకా ఈ ఫిలిం మేకింగ్ ఇలాంటి వాటిల్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే, పెద్ద మర్రి చెట్టు నీడలో చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్నవి పెరగవు బేసిక్ గా. అలాగా ఇప్పుడు ఇప్పుడు పుస్తకం చదవడం అనేది కంపారిటివ్లీ తగ్గింది ప్రీవియస్ జనరేషన్స్ తో ఉమ్. పోలిస్తే. అంటే పుస్తకం ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉన్న రోజుల నుంచి పుస్తకం వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉన్న, అంటే చాలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి పుస్తకం కూడా ఒకటి అనే రేంజ్ కి చాలా ట్రాన్సిషన్ అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్తారు, అరే మహాప్రస్థానం చదువు, లేకపోతే ఆ, శ్రీశ్రీ గారి ఖడ్గ సృష్టి చదువు, లేకపోతే మైదానం చదువు, లేకపోతే పాకుడ్రాలు చదువు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద లెజెండరీ బుక్స్ ని సజెస్ట్ చేస్తారు. కానీ ఈ ఈ ఉమ్. ఈ పెద్ద పెద్ద మర్రి చెట్లు, ఈ లెజెండరీ పీపుల్ నీడలో చిన్న చిన్న వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళకి గ్లోరీ దొరకట్లేదు అనేది నా ఫీలింగ్ అనమాట బేసిక్ గా. అంటే అది నేను అవును. తప్పు అనట్లేదు, అంటే లైక్ ఆ ఎక్స్పోజర్ దొరకట్లా. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అయితే మనకి ఇది, ఇప్పుడు షార్ట్ ఫిలిం తీసిన వాళ్ళకి కూడా మీకు మంచిగా తీస్తే గ్లోరీ వస్తుంది ఫిలిం మేకింగ్ సైడ్. కానీ బుక్ రాసిన ఉమ్. వాళ్ళకి ఆ, ఈ గ్లోరీ రావట్లేదు అనేది నేను అబ్జర్వ్ చేసిన ఒక థింగ్ అన్నమాట. అంటే ఎంతో తపన పడి ఒక పుస్తకం తీసుకురావడం అనేది చాలా, అంటే ఒక సినిమా తీయడం చాలా కంటే గొప్ప విషయం. ఆ, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ, అంటే మొత్తం వాడే ఉంటాడు, రచయిత ఉంటాడు బేసిక్ గా పుస్తకంలో. కానీ అవును. ఒక సినిమాలో కొన్ని వందల మంది ఉంటారు. అంటే వందల మంది ఐడియాలజీస్ ఉంటాయి, 100 మంది వర్క్ చేస్తారు. అంటే కష్టం గురించి నేను చెప్పట్లా, ఒక అథెంటిక్ గా ఒక పర్సన్ గురించి. పుస్తకం అంటే కదిలే మెదడు, మనిషి మెదడు నీ చేతిలో ఉన్నట్టే బేసిక్ గా. ఉమ్, అలాంటి ఉమ్, ఉమ్. వాళ్ళకి ఎక్స్పోజర్ దొరకట్లేదు అనేది నా ఫీలింగ్ అన్నమాట. సో నేను నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు కొత్తగా రాసే రచయితలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి లైక్ ఇంటర్వ్యూ చేద్దాం అనేది ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం మీకే బాగుంది. చెప్తున్నది. అయ్యో, బ్రహ్మాండంగా ఆలోచన. సో మీరు అది చేసేయండి. చేద్దాం, స్లోగా అన్ని కొంచెం కొంచెం. అలాంటివి రావాలి బేసిక్ గా. మీరు ఉమ్, మీరు ఎంచుకున్న ఇది బాగుంది. ఉమ్, అంటే ఆ రైటర్స్ ని, పుస్తకాలు రాసే రచయితను ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. యా తీసుకురండి అది. యా లైక్ ఇప్పుడు నార్మల్ గా ఓకే అయిపోయింది, లైక్ ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ ఐ మీన్ పుస్తకాలు అవన్నీ అయిపోయింది. ఇప్పుడు బేసిక్ గా ఫిల్మ్ మేకర్స్ కొన్ని బుక్స్ చదువుతారు. మీరు అలా ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఏమైనా బుక్స్ చదివారా? లేదు, చదివాను అన్నదే అబద్ధం. చదవలేదు. చదవలేదు. ఒపీనియన్ ఏంటి అసలు, అంటే ఒక పుస్తకం చదివి మన సినిమా తీయొచ్చు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలియదండి బేసిక్ గా నాకు. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఇప్పుడు దాని నుంచి కూడా వాళ్ళు కొంచెం నేర్చుకుని వచ్చి చేస్తారేమో మేబీ. నాదంతా నేను పుస్తకాలు చదివి చేసింది ఏమి లేదండి. బేసిక్ నేను సినిమాలు చూసి అబ్జర్వ్ చేసిందే తప్ప యా యా పుస్తకాలు తీసుకొచ్చి బేసిక్ చెప్పాలంటే ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ కూడా నాకు బేసిక్ గా తెలియదు. అది అంటే ఒక కథ రాసేటప్పుడు ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. కథ ఎలాగైనా రాయొచ్చు మనం, అది జనాలకు అర్థమయ్యేలా రాస్తున్నామా లేదనేదే ఇంపార్టెంట్. యా అంతేగాని ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలనేది నాకు తెలిసి కరెక్ట్ కాదనిపిస్తుంది. యా యా. ఏమన్నా లైక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా లీక్స్ చేస్తే మేము కొద్దిగా సంతోషపడతాం. లీక్స్ ఏం చెప్పుకుందాం, ఏముంది. ఫ్యూచర్ ఇప్పుడైతే ఇంకా సినిమా రెడీ అవుతుంది. ఐ మీన్ రైటింగ్ స్టేజ్ లో ఉంది. ఉమ్, ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఉమ్. సెకండ్ హాఫ్ రాస్తాను. ఏమన్నా మాకేమన్నా మంచి లవ్ అవకాశాలు స్టోరీ. ఉంటాయా?
యాజ్ యాక్టర్ కదా. యాక్టర్ గా అయినా పర్లేదు, లిరిసిస్ట్ గా అయినా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, మీరు ఎలా అంటే అలా. అదే అంటున్నా, ఎందుకంటే మీలో చాలా కోణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏమనుకోవాలో తెలియట్లా. ఏదో ఒక దానికి అనుకోండి, అంటే లిరిసిస్ట్ అనుకుంటారు, యాక్టర్ అనుకోపోయినా పర్లేదు, లిరిసిస్ట్ గా కన్సిడర్ చేయండి. రైటింగ్ మందే, రైటింగే కదా కోరు. ఎందుకు చూడడానికి బాగున్నారు, యాక్టర్ ఎందుకు అనుకోవద్దు? అనుకోండి, మీరు మీరు అనుకోవడం మంచిదే. నన్ను ఎవరు ఎలా అనుకుంటే నేను అలా దర్శనం ఇస్తాను, విశ్వరూప సందర్శన యోగం లాగా. అదే అదే అంటున్నా, అన్ని కోణాలు ఉన్నాయి మీలో. ఆ, నాకు అన్ని చేయాలని ఒక గోల ఉంటది, ఆ గోల తీర్చుకుంటూ ఉంటాను అంతే. అదే, అది చాలా మందికి ఉండదు. ఉమ్, ఉన్నా కూడా బయటికి రానివ్వరు. ఉమ్, నాలకు కూడా ఉంటది, ఏదో చేయాలని ఉంటది సంథింగ్. స్క్రీన్ మీదకి వచ్చి ముందుకు వచ్చి మనం కూడా డైలాగులు చెప్పాలి అంటే రాసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఉమ్. అరే ఈ డైలాగు రాసినోడికి అంటే ప్రొనౌన్సియేషన్ వాడికి బాగా తెలుస్తుంది. అవునవును. చెప్పేటప్పుడు నేను రిహార్సల్ ఇప్పుడు అప్పుడు. బాగా గమనించి, నేను చాలా పెద్ద కంప్లైంట్ ఏంటంటే, అసలు తెలుగు చదవడం రాదు ఫస్ట్ వచ్చేవాడికి. ఉమ్, మనం ఇంగ్లీష్ లో రాసివ్వాలి. అవును. ఇంగ్లీష్ లో ఉమ్, రాసిచ్చిన వాడికి బాకి తేడా తెలియదు వాడికి బేసిక్ గా. ఇప్పుడు అవును. భానోదయం అంటాడు వాడు, భానోదయం ఉమ్, అది ఉమ్, బేసిక్ గా. అవును. అది సరిగ్గా నీకు ప్రతి దానికి రాదు. అది అక్కల్లా, ఆ డెక్షన్ అక్కల్లా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు శ్లోకం చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ఎల్స్ ఒక జానపదంలో ఏదైనా చెప్పాలి. అలాంటప్పుడు నువ్వు ఆ డెక్షన్ భాష మీద కమాండ్ లేకపోతే, వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్ అనేది నా క్వశ్చన్ బేసిక్ గా. నాకు పిచ్చి దొబ్బేది కూడా అక్కడే, టు బి వెరీ ఫ్రాంక్. నేను బయటకు వచ్చేసి, అవును. నేను నేను అన్ని నేను చేసేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా పరిధిలో అంత ఎఫర్ట్ పెట్టి చేసేవాళ్ళు నాకు కనపడట్లా. గాలి ముచ్చట్లని ఒకటి చేశాను. అది మేము డాగ్మా ఉమ్, 95 ఉమ్, చేసాం బేసిక్ గా. ఇంకా దాంట్లో మొత్తం కెమెరాలో రికార్డ్ అవుద్ది. ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి అది చేసాం. కానీ అది 4 minutes అయినా నేను 2-3 days ప్రాక్టీస్ చేశాను దాని గురించి. లైక్ ఇది ఇది ఉండట్లేదు జనరల్ గా. ఇది నేను గొప్ప అని చెప్పట్లా. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు స్టిక్ టు యువర్ ట్రూ సెల్ఫ్ అనేది నా ఫీలింగ్ అన్నమాట. మనం యాక్ట్ చేస్తుంటే యాక్టింగ్ ట్రూగా ఉండాలి, రాస్తున్నాం అంటే రాసేదానికి ట్రూగా ఉండాలి. అది నేను చెప్పాలనుకున్న విషయం అన్నమాట. లైక్ చాలా మందిలో ఇది లోపిస్తుంది. అదే అంటే పొల్యూట్ అయిపోతున్నారు బేసిక్ గా ఒక సిచ్యువేషన్ లో. ఉమ్, అంటే వేరే డైవర్షన్స్ వచ్చేస్తున్నాయి మనకి. చాలా అవునవును. ఇట్లకి అడిక్ట్ అవుతున్నాం. ఉమ్, ఉమ్, దానివల్ల ఏంటంటే తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవట్లేదు వాళ్ళు బేసిక్ గా. అంటే ఒక అవునవును. ఏమంటారు, ఆ, అంటే ఒక దానికి స్టిక్ ఆన్ అయిపోతున్నారు. ఉమ్, ఏముందులే, ఇప్పుడు కథ తెలుగులో రాసుకొస్తే దాన్ని మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు ఇంగ్లీష్ లో, లేదా ఇంగ్లీష్ లో తీసుకొస్తారు ఇంకా ఈజీగా ఉంటది ఉమ్, అని ఉమ్. వాళ్ళు అనుకుంటారు తప్ప ఇది మనం నేర్చుకుని చేద్దాం అని లేదు ఎవరికి కూడా. అవునవును. ఇప్పుడు మనం, మీరు గమనిస్తే వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి ఇక్కడ యాక్టర్స్ వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే మన వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు, చాలా అబ్బో. వాళ్ళని గౌరవిస్తున్నారు. కానీ ఇక్కడ ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే, వీళ్ళు తెలుగు నేర్చుకోవట్లేదు. ఎవడో మాట్లాడితే ఆనందపడడం కాదు, ఫస్ట్ నువ్వు నీ తల్లిని నువ్వు గౌరవించు. తర్వాత వేరేవాడు వచ్చి అవును. గౌరవిస్తే నువ్వు ఆనందపడదు. కానీ ఫస్ట్ నువ్వు నువ్వు గ- ఉమ్, నువ్వు ఒక భాషను నేర్చుకోవడం అంటే ఆ భాషకు గౌరవం ఇవ్వడమే కదా బేసిక్ గా. నీకు చదవడం రాదు, రాయడం రాదు అంటే మాట్లాడడం ఏముంది. ఇప్పుడు నీకు ఒక భాష సజీవంగా ఉండాలంటే లిఖితపూర్వకంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్షరం అంటే ఏంటి? మరణం లేనిదని అర్థం. క్షరించిపోయింది, ఉమ్, నశించిపోయిందని అర్థం. అ- దానికి అందుకు ఆ పేరు వచ్చింది. సో నువ్వు అక్షరాలే చదవడం మానేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇది సజీవంగా ఉండదు. ఇప్పుడు భాష పొల్యూట్ అయిపోవడానికి రీజన్ అదే. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ తెలుగుకి వాల్యూ ఎప్పుడైతే ఇస్తావో, అప్పుడు నువ్వు నువ్వు వద్దన్నా బతుకుద్ది భాష. నువ్వు స్పెషల్ గా నువ్వు దానికి ఏమి ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. నేనే ఉన్నాను, నేను ఎంత భాషాభిమానం చూపించినా నేనే కంటిన్యూస్ గా, ఇప్పుడు కంటిన్యూస్ అనే వర్డ్ వచ్చింది, ఇంగ్లీష్ పదం లేకుండా నేను మాట్లాడలేకపోతున్నాను నేను. అది అవును. ఒక్క మనిషితో అయ్యేది కాదు, ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ నుంచి పుట్టాలి అది, ఆ ఎఫర్ట్. పుట్టాలి. ఒక ఉమ్, మనిషి ఎంత ప్రయాసపడినా అవతల మనిషికి అర్థమయ్యేలా మాట్లాడకపోవడం కోసమే భాష, ఎండ్ ఆఫ్ ది డే. అవును. ఇప్పుడు నేనేదో నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పంటే, నాకు అది నేను చదవడం వల్ల నాకు అది పదం వచ్చేస్తుంది. కానీ నిష్క్రమించడం ఏంటి అని ఉమ్, ఒకసారి ఇలా తిరుగుతాడు బేసిక్ గా. నిజం. అవును. ఆ, వెళ్ళిపోతున్నాను ఉమ్, అని చెప్పడానికి మనకి ఏదో ఒక పదం తీసుకొచ్చామంటే, ఇప్పుడు మనం ఏదో మన పాండిత్య ప్రదర్శన చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఎదుటి వ్యక్తికి మన భాష అర్థమయ్యేలా మాట్లాడడం ఇంపార్టెంట్, అదే ముఖ్యం ఉమ్, బేసిక్ గా. అవును. వచ్చేస్తుంది. మనం దాన్ని మనం డెఫినెట్ వస్తుంది, ఎందుకంటే మనం. తీసేయాలని ఉమ్, చెప్పి ఆ, స్పృహతో ఉన్నా కానీ తీయలేం మనం. ఒక
రీసెర్చ్ లో చూసింది ఏంటంటే భాష అనేది మన ఐడెంటిటీ అంట, గుర్తింపు అంట అది బేసిక్ గా. అంటే మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడేది భాష అంట. ఖచ్చితంగా. ఈ చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళు ఉమ్, అంతకంటే లేరు. లేరు. తెలుగు పదాలు ఎక్కువ ఉంటాయి నాకు. అవును. రెఫరెన్సెస్ నేను కొన్ని ఏమంటారు ప్రాసతో రాస్తాను కొన్ని పదాలు. ఉమ్, ఉమ్, వాళ్ళు పలకలేరు చెప్పేటప్పుడు కూడా. ఎందుకు అవును. ఇది మనం తీసేద్దాం దీన్ని, ఉమ్, దీన్ని ఎందుకు మనం స్కిప్ చేయకూడదు అంటారు. ఉమ్, స్కిప్ చేస్తే మొత్తం మీనింగే మారిపోతుంది కదా. ఉమ్. మీనింగ్ దాని అర్థమే మారిపోద్ది. మారిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను 100% ఏకీభవిస్తాను. ఇప్పుడు మన భాషకున్న గొప్పతనం ఏంటంటే ఆ, గానబద్ధమైన భాష మనది, సంగీతబద్ధమైన భాష మనది. ఎందుకంటే ఉమ్, మన అన్ని లైక్ ఆ, లేకపోతే డు, అచ్చులతో ఎండ్ అవుతాయి మనకి, పొల్లులతో ఎండ్ అవ్వు. ఇప్పుడు సుకుమారన్ అని, లైక్ తమిళ వాళ్ళవి సుకుమారన్ ల్ అని ఎండ్ అవుతాయి, పొల్లులతో లేదా ఎండ్ అవుతాయి. రాసేయడం. నువ్వు దాన్ని సంగీతంలో పెట్టాలంటే అది అవ్వని పని బేసిక్ గా. అంటే అంత ఉమ్, ఉమ్, అవుతాయి. వాళ్ళే కూడా సాంగ్స్ మనం వింటున్నాం, బాగుంది, అంతా ఓకే. బట్ ఇక్కడ మనకి ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం దీర్ఘాలు తీయాలన్నా ఆ, దాన్ని సుకుమారమైన భాష మంది, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు. ఉమ్. చాలా గొప్ప తమిళ పోయెట్టు సుందర తెలుగు అని చెప్పి సంబోధించాడు. అవును. ఇంత మధురమైన, ఇంత ఆ, లాలిత్యం కలిగిన ఒక భాషని నువ్వు, దాంట్లో ఉన్న సౌందర్యాన్ని నువ్వు అబ్జర్వ్ చేయలేకపోతున్నావు అంటే అది నీ గుడ్డితనం. అది బేసిక్ గా నువ్వు చాలా కోల్పోతున్నావు. మనోడికి ఏంటంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అంతా ఉమ్, కిచిడి కిచిడి. ఈ అవును. తెలుగు గురించి మాట్లాడితే ఇంకా దీని మీద చాలా వెళ్ళిపోద్ది. లెట్స్ కమ్ బ్యాక్. సక్సెస్ అనేది ఒక పారామీటర్. అంటే ఒక ఎదుటి వ్యక్తి వచ్చి మనల్ని గుర్తించేది, వీడు సక్సెస్ఫుల్ పర్సన్ అయితే మనల్ని గుర్తిస్తారు, వీడు డబ్బు సంపాదిస్తే గుర్తిస్తారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ అనే దానికి నిర్వచనం ఒక్కొక్కలా ఉంటది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సక్సెస్ అంటే ఏంటి? మనకి నచ్చిన పని చేయడమే సక్సెస్ ఫస్ట్. సో ఆ పని జనాలకి నచ్చుతుంది, అవతలకి నచ్చుతుంది అంటే అది బోనస్. నా మీనింగ్ అంటే నా ఒపీనియన్ అది. బేసిక్ గా నేను అలా ఫీల్ అవుతాను. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ప్రపంచానికి మనం సక్సెస్ఫుల్ గా కనపడడం ఒకటి, మనకి మనం సక్సెస్ఫుల్ గా ఉమ్. ఉండడం ఒకటి. మనం చేసే పని వాళ్ళకి నచ్చింది అనుకోండి, డెఫినెట్ గా సక్సెస్ బోనస్ అది. అవునవును. బేసిక్ గా మనిషిని నడిపించే చాలా పెద్ద శక్తి డబ్బు. మన ఫీల్డ్ లో ఉమ్, మనం అడుగు తీసి అడుగు వేయాలంటే డబ్బు కావాలి. అంటే ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా. బట్ మనం బయట డబ్బులు ఖర్చు పెట్టి నడిస్తే పరిచి నడవాలి ఇక్కడ మన మన ఫీల్డ్ లో. అంటే ప్రతిదీ లింక్ అయింది డబ్బుతోనే కదా. అసలు డబ్బు అనేది మీ లైఫ్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అండ్ డబ్బు మీద మీకున్న పర్స్పెక్టివ్ ఏంటి? అదే అన్న. డబ్బు అనేది మన చేతిలో ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా. అంటే అది మనం చూసే లోపే మాయమైపోతున్నాయి. సో అది మనకి పర్మనెంట్ కాదు. అది డబ్బుతో ఒక ల్యాండ్ కొన్నామంటే ఒక కనబడుతుంది అనుకోవచ్చు, కానీ ఉమ్, డబ్బు ఇంట్లో పెట్టుకున్నట్టు అది కరిగిపోతుంటది. ఈ రోజు చూసింది రేపు ఉండదు. ఉమ్, అరే ఏదే మా ఏంటి నన్ను ఉండాలి కదా, ఈ రోజు లేదేంటి. సో అదేంటంటే ఒక్కరి దగ్గరే ఉండిపోయే సొత్తు కాదు అది. డబ్బు అనేది దాగదు. అది వేరే రకంగా ఖర్చు అయిపోతుంటది. ఎవరి దగ్గర పర్మనెంట్ కాదు డబ్బు అనేది. 100 మందిలో 95 మంది డబ్బు గురించే మాట్లాడతారు. ఉమ్, అరే డబ్బు లేకపోతే ఉమ్. మనిషికి జీవితమే లేదు అన్నట్టు మాట్లాడతారు. డబ్బు లేకపోతే ఉమ్. జీవితమే లేదు అనే ఫిలాసఫీకి నేను సబ్స్క్రైబ్ అవును. అదే నాకు జల్సాలో త్రివిక్రమ్ గారు చెప్పాను. నేను దానికే స్టిక్ ఆనే ఉంటాను ఎక్కువ. ఉమ్, ఆ, డబ్బు అనేది నాకు అవసరం అప్ప, కానీ ఇష్టం కాదంటాడు. నాకు ఉమ్, అంతే. యా. అవసరం కోసమే డబ్బు. నే నేను కూడా ఉమ్, ఇదే బిలీవ్ చేస్తాను. మనం వాడుకునే అంత డబ్బు కావాలి బేసిక్ గా. మనం మొయ్యలేనంత డబ్బు మనకు అక్కర్లేదు. కదా. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సింది మహా అయితే ఒక 10,000 15,000. నువ్వు ఒక 20,000 సంపాదించుకుంటే నువ్వు సేఫ్ సైడ్ ఉన్నట్టు. నువ్వు కోట్లు కోట్లు సంపాదించడం వెనకాల పరిగెడుతున్నావు అంటే నువ్వు డబ్బు వెనకాల పరిగెడుతూ నీ ప్రశాంతతను తాకట్టు పెడుతున్నట్టు అనేది నా సిద్ధాంతం అనమాట. నాకు ఏ రోజుకి ఆ రోజు ఉమ్. వేటాడుకొని తింటమే నచ్చుద్ది నాకు. ఆ వేటాడుకోవడంలో కూడా మనకు రోజు పని ఉండాలి అప్పుడు. ఉమ్, ఉమ్, ఏ ఒక్క రోజు ఖాళీ ఉండకూడదు. ఉమ్. వేటాడుకుని తినడం అనేది చాలా బాగుంటది. అప్పుడే కానీ మనిషి లైవ్లీగా నాకు ఉంటాడు. ఖచ్చితంగా అంటే మన ఫీల్డ్ లో ఇది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. ఉమ్, ఎందుకంటే ఈ రోజే మనం ఈ రోజు 10,000 వచ్చినాయి అనుకో, రేపు రాకపోవచ్చు. ఉమ్, 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 సో అలా ఉండేది కదా. ఆ, ఉమ్. డబ్బుని మన అందుకే బేసిక్ గా డబ్బు మీద ఎక్కువ ఎవరికి ఏమి ఉండదు. అంటే మనకు నచ్చిన పని చేస్తున్నాం లేదా దాని మీద ఉంటది. అవును. సినిమా డబ్బు ఫీల్డ్ లో తనకి చాలా అంటే మనం మందికి, చేస్తున్న పనికి వస్తుంది. ఉమ్. సినిమా ఫీల్డ్ లో ఉండే అంటే సినిమా ఫీల్డ్ అని కాదు, ఒక ప్యాషన్ ని పర్సూ చేసే చాలా మందికి డబ్బు ఉమ్. మీద, డబ్బు అనేది ఇది ప్రయారిటీగా ఉండదు పెట్టుకొని సెకండ్. చేయరు. అది సెకండరీ. అది అసలు ఉండదు. ఆ, నువ్వు ముందు నువ్వు నువ్వు సాధించాలి,
తర్వాత సంపాదించాలి. నువ్వు చేసే పనికి డబ్బు రావాలనుకుంటాడు కానీ డబ్బు రావడం కోసం పని చేయాలనుకోడు బేసిక్ గా. అనుకో, ఎందుకంటే దానికోసం చాలా మార్గాలు ఉన్నాయి కదా, కోసమే చేసే పనులు చాలా ఉన్నాయి, కానీ సాధించడం కోసం చేసే పనులు చాలా తక్కువ ఉన్నాయి. ఆలోచన అనేది చాలా గొప్ప విషయం. ఏదైనా సాధించాలి అనే ఆలోచనే చాలా గొప్ప విషయం. అవును, ఎందుకంటే అందులో సంపాదన అనేది చాలా దూరం ఉంటది. అవును, వాళ్ళని క్రిటిసైజ్ చేయలేము, నువ్వే కరెక్ట్ నేను కరెక్ట్ అవి చెప్పలేము. మన బేసిక్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది. ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలా అనిపించవచ్చేమో, మేబీ ఏమో పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుందేమో ఇన్ ఫ్యూచర్. ఇది ఎటు వెళ్తుంది. ఓకే, ఫస్ట్ మనకి సినిమా అనేది ఇన్స్పైర్ చేస్తుంది మనల్ని, ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన వాడికంటే కూడా. అలాగా మీరు ఇనిషియల్ డేస్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సినిమాలు, సినిమా వైపు నడిపించిన సినిమాలు ఏంటో చెప్తే. త్రివిక్రమ్ గారు రాసిన ఒక సినిమా చిరునవ్వుతో సినిమాలో వేణుగారి క్యారెక్టర్ ఉంటుంది, వేణుగారిది. ఆ క్యారెక్టర్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అంటే మనం బతికేది కూడా ఇదే కదా. అంటే పర్సనల్ గా నేను ఫీల్ అయింది అది. అంటే నేనేదో చెప్పాలనుకుంటుంది టీవీలో కనపడుతుంది ఏంట్రా, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను బయట, ఒకవేళ నేను మాట్లాడితే మేబీ ఆ క్యారెక్టర్ లా ఉంటదేమో అని అనిపించింది నాకైతే. అదే చిరునవ్వుతో వేణుగారి క్యారెక్టర్ నాకు బాగా ఇన్స్పైర్ చేసింది నన్ను. ఇంకా నాకు అందాల రాక్షసిలో సూర్య క్యారెక్టర్ విపరీతంగా ఇన్స్పైర్ చేసింది. అంటే మనం చెప్పుకోలేము, మనకు బేసిక్ గా మనకు చాలా ఉంటాయి ఏవో చేసేయాలని. ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించింది మనకి, నచ్చినట్టే వెళ్ళలేం మనం. అవును, కొంతమంది ఏంటంటే నచ్చినట్టే వెళ్ళి చెప్పేస్తారు, అంటే వాళ్ళకి అనిపించింది చెప్పేస్తారు. మనం ఏంటంటే ఆలోచిద్దాం, కనీసం అమ్మాయి మన వైపు అన్న చూడండి, కనీసం మనం ఒకటి చూస్తున్నాడు దూరం నుంచి, ఓకే వాడిని అబ్జర్వ్ చేద్దాం ముందు అని అమ్మాయి అనుకుంటుందేమో అని అనుకుంటాం. ఈ లోపు కూడా వెళ్ళి ప్రపోజ్ చేసేస్తాడు సంథింగ్. మేబీ ఆ సిచ్యువేషన్ కి అమ్మాయి ఓకే అనడమో లేదా చెప్పు తీసుకొట్టడమో ఇలాంటివి జరుగుతాయి. మనం ఏంటంటే ముందుకు వెళ్ళలేకపోవడం, ఆలోచన వచ్చిన వెంటనే మనం ముందడికి వెళ్ళకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలా నాలో చాలా ఎక్కువ ఉంది అది. అంటే అమ్మాయి విషయమే కాదు, లైఫ్లో చాలా ఒక నచ్చిన పని చేయడంలో అంటే ఇవి చాలా కలిసి రావాలి మన వెనకాల. ఐ మీన్ చాలా పెద్ద ఏమంటారు దాన్ని, ఒక బలం కావాలంటే చాలా పెద్ద బలగం కావాలి ముందు కదా. ఆ బలగం వస్తున్నప్పుడే మనకు స్ట్రాంగ్గా ఉంటాం. ఆ స్ట్రాంగ్నెస్ మనం సింగిల్గా వెళ్ళాలి ఇది చేయాలంటే ఈ ఫీల్డ్ అయితే వర్కౌట్ అవ్వదు. అప్పటి నుంచే కాదు, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా అరే ఇదేదో క్యారెక్టర్ మనలా బిహేవ్ చేస్తుందే, ఇదేదో మనకేదో చెప్తుందే అని మనకు చాలా ఉంటాయి, ఒక్కటని కాదు. ఇనిషియల్ స్టేజ్లో అయితే డెఫినెట్గా నాకైతే చిరునవ్వుతో సినిమాలో వేణుగారి క్యారెక్టర్ దాన్ని బాగా ఇన్స్పైర్ చేసింది, స్టార్టింగ్లో రైటింగ్ స్టేజ్ నుంచి. ఒక ఫైనల్ నోట్ తో ఒక ప్రాపర్ ఎండింగ్ ఇద్దాం ఇంటర్వ్యూకి. లైక్ ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ లైక్ ఫిల్మ్ మేకింగ్ లోకి రావాలంటే అతను ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలి, అండ్ లైక్ ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే బేసిక్ గా ఎవరేం చెప్పింది వినకూడదు. ఫస్ట్ అంటే మనం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోవాలి ముందు, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాం. ఇవి రెండు బాగా ఫిక్స్ అయితేనే మనం, అంటే ఇందులో చాలా పొల్యూట్ చేసే చాలా మంది ఉంటారు, సరైన సపోర్ట్ దొరకదు ఇంట్లోంచి. అంటే ఇంట్లో వాళ్ళకి మనం సినిమా గురించి చెప్పాలంటేనే చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. అంటే వాళ్ళకి కూర్చోబెట్టి నేను రైటర్ని అవుతా, యాక్టర్ని అవుతా, నేను డైరెక్టర్ని అవుతానంటే వాళ్ళకి ఏం అర్థం కాదు ముందు. ఎందుకంటే వాళ్ళు ఏం చూసుంటారు మేబీ. నాకు తెలిసి టీవీల్లో సినిమాలు చూడడం తప్ప నాకు తెలిసి బయటికి వెళ్ళి ప్రతి రిలీజ్ సినిమాకి, ఐ మీన్ ఎవ్రీ రిలీజ్ సినిమాలకి మన వాళ్ళు వెళ్ళరు. ఫ్యామిలీలో అమ్మా నాన్న వెళ్తారంటే వెళ్ళరు కదా. సో వాళ్ళకి చాలా తక్కువ తెలిసినప్పుడు మనం కూర్చోబెట్టి అంత ఎక్కువ చెప్పకూడదు. ఫస్ట్ మనం అర్థం అవ్వాలంటే వాళ్ళకే టైం పడుతుంది ఈ ప్రాసెస్లో. సో ఒక టైంలో అర్థమైనా అనుకో డెఫినెట్గా ఓకే వీడేదో చేస్తాడని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సో అందుకే మనం ముందు ఫోకస్డ్గా ఉండాలన్నమాట. అంటే అడ్డదారులు తొక్కినా, ఐ మీన్ సరైన పర్సన్స్ దగ్గరికి వెళ్ళకపోయినా కూడా అదొక ఎక్స్పీరియన్స్లో తీసుకోవాలి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓకే నేను రైట్ పర్సన్ కలవలేదు, నేను ఓకే మేబీ అంటే రాంగ్ పర్సన్ ముందే టచ్ అయ్యాడు అనుకోండి, ఆ తర్వాత రైట్ పర్సన్ దొరుకుతాడు. సో నేను అది నమ్ముతా. ముందే మనకి ఏమంటారు దాన్ని, మోసాలు జరగాలి, తప్పులు జరగాలి, మనల్ని నమ్మించి మోసం చేయాలి, ఇలాంటి ముందే జరిగిపోయాను అనుకోండి, ట్రావెలింగ్ లో చాలా స్ట్రాంగ్ అయిపోతాం. నేను అది బాగా నమ్ముతాను. నేను కూడా బిలీవ్ చేస్తాను ఇది బేసిక్ గా. సో అది ముందు ఫోకస్డ్గా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది బ్రెయిన్ లో ఫీడ్ అయిపోవాలి అంతే. దాన్ని ఎవరు వచ్చి పొల్యూట్ చేసినా పొల్యూట్ అవ్వకూడదు.
నేను దీనికి ఒక దరిద్రమైన ఎగ్జాంపుల్ చెప్తా, నవ్వకండి. చెప్పండి. మీరు ఇప్పుడు మీరు సినిమా తీయాలంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఒక టెర్రరిస్ట్ మైండ్ సెట్ లో ఉండాలి. ఆడు ఎలా ఉంటాడు? ఒక సూసైడ్ బాంబ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆడికి ఏమవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎంతమంది చచ్చిపోతారో, ఆడే చచ్చిపోతాడా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆడికి ఉండదు బేసిక్ గా. నువ్వు సినిమా తీయాలనుకుంటే ఉమ్, నువ్వు ఆ మైండ్ సెట్ ఉండాలి బేసిక్ గా. పూరి జగన్నాథ్ చెప్పినట్టు ప్లాట్ఫామ్ మీద నుంచి బయటికి రావాలి అనే థాట్ ప్రాసెస్ ఉండకూడదు. అంతే. ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, అంటే ఏ రంగంలో అయినా కూడా మనం ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అంతే. సినిమాలే కాదు, బయట ఏ పని చేసినా కూడా అది ఉంటే డెఫినెట్ గా మనం అంటే ఆ ఫీల్డ్ లో స్ట్రాంగ్ గా ఉంటాం ఎక్కువ కాలం ఉంటాం. అంతేగాని అరే ఇది అంటే సినిమా గురించి చాలా మంది ఏంటంటే చాలా రకరకాలుగా చెప్తారు కదా. అక్కడికి వెళ్తే పాడైపోతావు, లేదా నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. నిన్నెవడరా దేకేది? చాలా మంది నీళ్ళంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. నువ్వు ఎక్కడో ఏ మూలన ఉంటావు నువ్వు. 1000 మందిలో ఒకడికి ఉన్నా వస్తావు. పర్లేదు. ఆ, పర్లేదు అసలు నిజంగా అంటే మనం చెయ్యాలనుకుని వెళ్తాం కదా. జీవితంలో అంటే బతకడం కోసం ఏదో పని చేయాలి కదా. ప్రతి పని ట్రై చేయకూడదు మళ్ళీ. ఏదో ఒక పని మీద ఖచ్చితంగా ఉన్నాము అంటే అది ఏదో ఒక రోజు వర్కౌట్ అయిపోద్ది. పేషెన్సీ, ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలి మనుషులకి. అరే ఈ రోజు అవ్వలేదే ఈ పని, సర్లే ఒక 10 రోజులు టైం పెట్టుకుందాం. 10 రోజులు కూడా అవ్వకపోతే 11 రోజు వెళ్ళొద్దు, 11 రోజు కూడా పెట్టుకో. అవును. నేను అది బాగా నమ్ముతాను, ఓపిక ఎక్కువ ఉండాలి ప్రత్యేకించి ఈ ఫీల్డ్ లో. పొద్దున్న ట్రై చేసాను, సాయంత్రం పని అవ్వలేదంటే సాయంత్రంకి అవుతుందో లేకపోతే వచ్చే సంవత్సరం సాయంత్రంకి అవుతుందో ఎవడు తెలుసు. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. నేను నమ్మేవాళ్ళు అంటే నువ్వేంటంటే బేసిక్ గా నువ్వు ప్రత్యేకించి అందరిని కూర్చోబెట్టేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో నేను ఇది అవుతాను అని చెప్పినా వాళ్ళకి అర్థం అవుతుంది. ఫస్ట్ నీ నువ్వు ప్రూవ్ ట్రావెలింగ్ లో చేసుకుంటే అర్థం నిన్ను అవుద్ది. ప్రూవ్ చేసుకుంటే అది ఆ ప్రూవ్ చేసుకోవడంలో చాలా టైం పడుతుంది. ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా చిన్న పదం, ఆ ప్రాసెస్ చాలా కష్టం. సో ఆ కష్టాన్ని వాళ్ళు చూస్తూ ఉండాలి, నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు నేను నమ్ముతారు. అంతేగాని వాళ్ళకి ఏం తెలియకుండా నువ్వు ఏదో చేస్తానని బయటికి వెళ్ళిపోతే అవ్వదు. చాలా మంది బయటకు వచ్చేస్తుంటారు ఇల్లు వదిలేసి. నీకు నేను అదే అనుకుంటాను, ఇల్లు వదిలేసి బయటకు వచ్చేసి ఏదో చేస్తున్నానని వాళ్ళకి చెప్తారు. నువ్వు ఇల్లు వదిలేసి వచ్చినప్పుడు నీకు ఇంట్లో పరిస్థితులు ఏం తెలుస్తాయి అసలు? అమ్మా నాన్న పరిస్థితి ఏంటి, మనకి ఇంటికి రెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇవేమి తెలుసుకోకుండా నువ్వు వెళ్ళిపోయి అక్కడ నేను ఏదో చేస్తానంటే ఇవన్నీ తెలిసినప్పుడే కదా దీని నుంచి కూడా కథ రాయాలనిపిస్తుంది. కథలు ఎక్కడో పుట్టు, మన ఇంట్లోనే పుడతాయి, మన చుట్టుపక్కల మనకి కలిసిన మనుషుల ద్వారా. నేను అదే నమ్ముతాను బేసిక్ గా. నేను కథ రాయాల్సి వస్తే నేను ముందు వెనక్కి తిరిగి చూస్తాను, నేను పైకి అక్కడ ఆకాశంలో చూడండి నేను. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ముందు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అంటాను నేనైతే. ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు చాలా మందికి ఏంటంటే నీ బాధ ఏదో నువ్వు పడు, నీ కష్టం ఏదో నువ్వు పడు. ఎందుకంటే నువ్వు ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవుతే మాత్రం ఆ సక్సెస్ నువ్వే ఎంజాయ్ చేస్తావు, నీ ఇంట్లో చెప్తావు అంతే. ఎంజాయ్ చేస్తే నువ్వే కదా. సో అది ఇంట్లో వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టొద్దని చెప్తాను నేను. నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది అందుకు. పర్సనల్ గా బయట కూడా చాలా మంది ఇంట్లో ఏవో చెప్పేసి వస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే ఏదరా మీ వాడేదో సినిమా చేస్తున్నాడు ఏమైంది అంటే ఎగతాళి చేసే స్టేజ్కి వచ్చేసింది. వాళ్ళు పాపం నలుగురిలోకి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ గా నేను ఒక ఫ్యామిలీని కలిసి వచ్చాను అలాగే. వాళ్ళకి చెప్పింది ఇదే. ఆ, వాడికి చెప్పింది బేసిక్ గా యాజ్ అ ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకుంటే నువ్వు నీ బాధ ఏదో నువ్వు పడు, నీ బాధలు ఇంట్లో చెప్పుకో, నీ సక్సెస్ నీ ఆనందం అది నువ్వు ఇంట్లోతో పంచుకో, నీ బాధలు నువ్వు ఒక్కడే భరించు అని చెప్పాను నేను. సో ఈ ఫీల్డ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్పాలనుకుంటా. సో దీని ద్వారా నాకు దొరికినందుకు చాలా థ్యాంక్స్ మీ ద్వారా. ఇట్స్ మై ప్లెజర్. సో అది స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలి అంతే. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ కావాలి. మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అది స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతానే అవుతుంది. సినిమాలు చూద్దాం, సినిమాలు తీద్దాం. ఎందుకంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ బేసిక్ గా. మనం ఏవో పనులు చేసి వచ్చి సాయంత్రం టీవీ ముందు కూర్చున్నప్పుడు మనల్ని నవ్వించేదే కావాలి, మనం పర్సనల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యేదే కావాలి. సో డెఫినెట్ గా సినిమాలు తీద్దాం, సినిమాలు చూద్దాం. అంటే ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియాలి. మీరు అవునవును. అన్నట్టు ఆస్పైరింగ్ రైటర్స్ కి, డైరెక్టర్స్ కి ఏంటంటే ముందు మనం చాలా ఫ్రీగా ఉండాలి. ముందు ఉమ్, ఏదో ఏదో మోసేస్తున్నాం అన్నట్టు ఫీల్ అవ్వకూడదు ఫస్ట్. ఉమ్, ఉమ్. సినిమా ఓకే, అంతేగాని సినిమా మొత్తం ఏమంటారు నీ మైండ్ లో పెట్టేసుకుని ఇక్కడ ఏదో ఒక పర్సన్ తో మాట్లాడుతూ అక్కడ ఏదో ఆలోచించుకు
అవసరం లేదు అది. మనం రియల్ లైఫ్లోనే బతుకుతాం, అంతేగాని రియల్ లైఫ్లో తీద్దాం. రియల్ లైఫ్ని తీద్దాం, రియల్ లైఫ్లో రియల్గా బతుకుతాం. అది చాలా మంది బతకట్లా. అవును. అలా బతకండి, రియల్గా బతకండి. మీరు ఎలా ఉన్నారో అలా బతకండి. నలుగురితో ఉండండి, అమ్మా నాన్నతో ఉండండి, అంతేగాని అన్నీ వదిలేసి నాదేదో సపరేట్ ఫీల్డ్ ఇది, నేను ప్రపంచానికి అందను నేను అని వెళ్ళిపోకండి. ఇంట్లోనే ఉందాం, ఓకేనా? సినిమా ఏంటంటే, సినిమా అనేది అంటే మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇది అంటే నేను అదే సెలబ్రిటీని అయిపోతున్నాను. నువ్వు మామూలు మనిషివే, నీ పని నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అంతే. మీరు సెలబ్రిటీ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మర్చిపోయాను డిస్కషన్ లో. ఆ క్వశ్చన్ ఏంటంటే, అడగండి. ఎలాగో రికార్డ్ అవుతుంది కాబట్టి అడిగేస్తాను ఇక్కడే. అది లోకల్ సెలబ్రిటీ అని తీశారు కదా, అందులో లైక్ స్టార్టింగ్ లో రీల్స్ చేసే అమ్మాయిలు కూడా ప్రమాదకరం అన్నట్టు వేశారు కదా మీరు. సిగరెట్ తాగడం, అవును, లైక్ ఎందుకు అలా మీ అవునవును. ఒపీనియన్ ఏంటి? అంటే మీరు అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉన్నట్ట ఈ రీల్స్ చేసుకుంటూ ఈ సెలబ్రిటీ అవుతున్నారు అనే వాళ్ళ మీద? అయ్యో, అసలు నాకు నెగిటివ్ ఒపీనియన్ లేదు. బేసిక్గా అది నాకు వేయాలని కూడా లేదు. మా వాళ్ళు మా అంతా టీం అంతా కూర్చుని ఇదేదో బాగుందే, ఇది బాగా నోటీస్ చేస్తారే అని చెప్పేసి ఏమన్నారని వేసాను, అంతేగాని వాళ్ళ మీద నాకు కక్ష లేదు, వివక్ష లేదు.